పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపుతోంది. రాజమండ్రి దివాన్ చెరువు కొంతమూరు జాతీయ రహదారిపై ప్రవీణ్ పగడాల మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పక్కనే బైక్ ఉండడంతో బైక్ ప్రమాదంలో ప్రవీణ్ పగడాల చనిపోయినట్లు తొలుత భావించారు. అయితే ఆయన శరీరంపై గాయాలుండడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్కు చెందిన పాస్టర్ రాజమండ్రికి ఎందుకు వెళ్లారని, అందులోనూ బైక్ మీద వెళ్లడానికి కారణమేమిటనేది అనుచరుల డౌట్. బైక్ మీద వెళ్తున్న సమయంలో వెనక నుంచి ఢీకొట్టి దాడి చేసి ఉంటారంటూ ఆయన సన్నిహితులు ఆరోపిస్తున్నారు. ప్రవీణ్ పగడాల ఒంటిపై గాయాలు ఉండడంతో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పోలీసులు కూడా పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై దర్యాప్తు జరుపుతున్నారు. ఎయిర్పోర్టు నుంచి ఘటనా స్థలి వరకు మొత్తం సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపుతోంది. రాజమండ్రి దివాన్ చెరువు కొంతమూరు జాతీయ రహదారిపై ప్రవీణ్ పగడాల మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పక్కనే బైక్ ఉండడంతో బైక్ ప్రమాదంలో ప్రవీణ్ పగడాల చనిపోయినట్లు తొలుత భావించారు. అయితే ఆయన శరీరంపై గాయాలుండడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. వైశాలి, ఇవాళ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతదేహానికి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి చూస్తే కనుక ఇటు పాస్టర్ బంధువులు ఏదైతే ఆయన బావమరిది, అదేవిధంగా మేనల్లుడు ఇద్దరు కూడా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఏదైతే ప్రస్తుతం ఇటు ఆయన మద్దతుదారులు కావచ్చు, లేదంటే ఇతర క్రైస్తవ పెద్దలంతా కూడా ప్రధానంగా ఒక డిమాండ్ అయితే తీసుకొచ్చారు. ఇందులో శవ పంచనామా మొత్తాన్ని కూడా వీడియో తీయించాలి, అదేవిధంగా న్యాయవాది సమక్షంలో ఈ శవ పంచనామాన్ని నిర్వహించాలని చెప్పి కూడా వారు డిమాండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. దానికి పోలీసులు అంగీకరిస్తే ఆ ప్రకారం ఏదైతే ఈ పోస్ట్ మార్టం కూడా ఇక్కడ నిర్వహించబోతున్నారు. నిన్న నుంచి కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఈ వ్యవహారానికి సంబంధించి 2 సీసీ ఫుటేజ్లు అయితే ఇప్పటి వరకు బయటకు రావడం జరిగింది. ఇందులో మొదటిది ఏదైతే కొవ్వూరు టోల్ ప్లాజా వద్ద ఉన్న ఒక సీసీ ఫుటేజ్ లో బుల్లెట్ పై ఏదైతే కూర్చుని ఉన్నారు పాస్టర్ ప్రవీణ్, అదేవిధంగా తర్వాత ఏదైతే ఘటనా స్థలం జరిగిందో పెట్రోల్ బంక్ ఎదురుగుండా అక్కడ చూస్తే కనుక రోడ్డుకి మరోవైపు నుంచి కూడా ఈ సీసీ ఫుటేజ్ రికార్డు కావడం జరిగింది. అందులో ఆయన పోలీసులు ఏదైతే చెప్తున్నారో రోడ్డు ప్రమాదంగా చెప్తున్నారో దానికి సంబంధించిన కొంత బలం చేకూర్చేలా ఉంది. అయితే ఇటు మిగతా క్రైస్తవ మత పెద్దలు, అదేవిధంగా పెద్ద సంఖ్యలో ఇక్కడ చేరుకున్న ఆయన అభిమానులు కానీ దీనిపై చాలా అనుమానాలు ఉన్నాయి. ఖచ్చితంగా వాహనంతో ఢీకొట్టి, అదేవిధంగా ఒక కర్రతో కొట్టి ఆయన హత్య చేసినట్టుగా కూడా అనుమానాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. అయితే ఇటీవల కాలంలో ఆయన కొందరితో గొడవలు ఉన్న నేపథ్యంలో ఆయన టార్గెట్ చేసి చేశారని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. పోలీసులు మాత్రం ఆ అనుమానాలన్నీ కూడా నివృత్తి చేసేలాగా తమ దర్యాప్తు చేస్తామని చెప్పి కూడా ఇప్పటికే జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధులందరూ కూడా దీనికి సంబంధించి పోలీసులు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. నిష్పాక్షికంగా ఈ కేసు దర్యాప్తు చేయాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇందులో చూస్తే కనుక హైదరాబాద్ నుంచి బుల్లెట్ పై ఇక్కడ రాజమండ్రిలో వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అయితే ప్రస్తుతానికైతే దీనిపై అనేక అనుమానాలు కూడా క్రైస్తవ మత పెద్దలు కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు, మద్దతుదారులు అందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు అంటే పాస్టర్ ప్రవీణ్ కుమార్ ఆయన వ్యక్తిత్వం కూడా చాలా ఉన్నతమైన వ్యక్తిత్వంగా చెప్తున్న నేపథ్యంలో ఏదైతే ఈ కొన్ని టీవీ చర్చల్లో అయితే ఆయన కూడా పాల్గొంటూ ఉంటారు. అదేవిధంగా వ్యక్తిగతంగా చూస్తే కనుక ఆయనకి 2 ఆడపిల్లలు, అదేవిధంగా అనేక మందిని దత్తత తీసుకుని కూడా ఆయన ఇది పోషిస్తున్న పరిస్థితుల్లో అలాంటి వ్యక్తి ఇక లేరని చెప్పి చూసిన తర్వాత, ఆయన మృతదేహాన్ని చూసిన తర్వాత అనేక మంది కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అత్యంత సున్నితమైన ఈ అంశాలకు సంబంధించి చూస్తే కనుక తాము ఖచ్చితంగా నిష్పాక్షికంగా ఈ దర్యాప్తు పూర్తి చేస్తామని కూడా చెప్పి పోలీసులు ఇప్పటికే ప్రకటించిన పరిస్థితుల్లో ఇవాళ ఏం పరిణామాలు జరగబోతాయని చెప్పి కూడా ఉత్కంఠగా మారింది. ముఖ్యంగా పోస్ట్ మార్టం ఎలా నిర్వహిస్తారు, ఏదైతే ఇప్పటికే డిమాండ్స్ చెప్పిన నేపథ్యంలో పంచనామా మొత్తాన్ని కూడా వీడియో తీయించాలి, అదేవిధంగా న్యాయవాది సమక్షంలో చేయించాలి, అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా ఉండాలి ఆ పంచనామా సమయంలో అని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంత లేట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. పోలీసులు వీటికి అంగీకరిస్తే త్వరగానే ఈ పంచనామా పూర్తయ్యే అవకాశం అయితే ఉంది. ఏదేమైనా కూడా చూస్తే కనుక అనేక అనుమానాలు ఇప్పటికీ కూడా ఇంకా రేకెత్తుతున్న నేపథ్యంలో పోలీసులు ప్రమాదంగా చెప్తున్నప్పటికీ కూడా అనేక కోణాల్లో కూడా దీన్ని చాలా సంచలనమైన కేసు కావడంతో అనేక కోణాల్లో కూడా దీన్ని దర్యాప్తు చేయవలసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వాహనం ఎవరైనా వేరే వాహనంతో ఢీకొట్టడం, అదేవిధంగా
ఆయన్ని పలు చోట్ల ముఖం పైన కొన్ని చోట్ల గాయాలు ఉన్న నేపథ్యంలో తమకు అనుమానాలు ఉన్నాయని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితుల్లో దీన్ని అత్యంత సున్నితంగా కూడా ప్రతిశాతంగా కూడా పోలీసులు దర్యాప్తు చేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద ఇప్పుడు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రులు ఇవాళ అయితే పోస్ట్ మార్టం సంబంధించిన ఏర్పాట్లు అయితే ఉదయం 10 గంటల తర్వాత ప్రారంభం కానున్నాయి. అయితే దీనికి ముందే ఈ డిమాండ్లు కూడా పెట్టిన నేపథ్యంలో పోలీసులు వీటిపై ఎలా స్పందిస్తారన్నది చూడాల్సి ఉంది. అయితే ప్రసాద్, ఈ అనుమానం వ్యక్తం చేస్తున్న వ్యక్తులను ఇంటరాగేట్ చేసే అవకాశం ఉందా పోలీసులు? అయితే ఇప్పుడు వరకు చూస్తే కనుక సోషల్ మీడియా వేదికగానే దీనికి సంబంధించిన అనుమానాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే నిన్న పాస్టర్ ప్రవీణ్ వృత్తి చెందిన విషయం బయటకు వచ్చిన తర్వాత కొన్ని చోట్ల సోషల్ మీడియాలో పోస్టింగ్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. ఏదైతే ఈ హత్యకు సంబంధించిన కొంత దాన్ని పాజిటివ్ గా మాట్లాడుతూ కూడా కొంతమంది పోస్టింగ్స్ చేసినట్టుగా కూడా కొంతమంది పాస్టర్లు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా హత్య జరిగినట్టుగా నేను సోషల్ మీడియాలోనే కొంత చర్చ జరిగింది. ఆ చర్చ జరిగిన సమయంలో వారిని అనుమానస్తులుగా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వరకు నిర్దిష్టంగా ఎవరు దీనికి సంబంధించి ఒక పర్టికులర్ వ్యక్తి మీద ఎక్కడ కూడా ఇంతవరకు కూడా అనుమానం అయితే ఇంకా వెల్లడించలేదు. అయితే ఖచ్చితంగా కొంతకాలం నుంచి గొడవలు అయితే ఉన్నాయని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అది కూడా ఈ మతపరంగా కొంత వాదన జరుగుతున్న క్రమంలో కొన్ని చోట్ల చర్చలు జరుగుతున్నాయి. సోషల్ మీడియా చర్చల్లో పాస్టర్ ప్రవీణ్ పాల్గొంటూ ఉంటారు. ఆ క్రమంలో వేరే మతస్థులతో ఈ గొడవలు జరిగిన క్రమంలో ఈ ఘటన జరిగిందా అని చెప్పి కూడా ఒక అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. దీనికి సంబంధించి ఖచ్చితంగా అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేయాలి. ప్రమాదం అయితే కాదని చెప్పి కూడా ఇటు క్రైస్తవ మత పెద్దలు అదేవిధంగా ప్రవీణ్ మద్దతుదారులంతా కూడా డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.